నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ గురించి. సో, ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్ థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుందో, తక్కువగా పనిచేస్తుందో అని 2 రకాలుగా ఉండవచ్చు. ఇది వీటి రెండిట్లో కూడా థైరాయిడ్ సరిగ్గా పని చేయకపోవడం అనేటటువంటిది అతి సాధారణమైనటువంటి ప్రాబ్లమ్. నిజానికి మన దేశంలో 10% మందికి ఆల్మోస్ట్ అంటే 10, 12, 15 కోట్ల మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాల్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఆంధ్రాలో కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇది ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుందనేది మనం గమనిస్తూ ఉంటాం. సో, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ తక్కువగా పనిచేయటం గురించి ఈ తక్కువగా పనిచేయటం దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. అంటే ఏ సందర్భాల్లో థైరాయిడ్ అవసరమైనంతగా పనిచేయడం లేదు అది. సో, దాని గురించి మనం ఇవాళ మాట్లాడదాం. థైరాయిడ్ గురించి చెప్పే ముందు థైరాయిడ్ గ్రంథి అనేది ఒక సీతాకోకచిలుక ఆకారంలో కొంచెం పెద్దగా ఈ మాత్రం ఉంటుంది. అది ఇక్కడ మన గొంతుకి, ఛాతీకి జంక్షన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉంటుంది అది. ఒక్కొక్కసారి అది లావుగా పెరిగి ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి మీరు చూసినట్లయితే గొంతు కింద భాగంలో కొంచెం వాచినట్టుగా ఉండవచ్చు. సో, ఇది థైరాయిడ్ గ్రంథి కొంచెం లావుగా ఉంది, పెరిగింది అని మనం అనుకోవచ్చు. ఈ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అది మనం తినే తిండి ఎంతగా శరీరం తీసుకుంటుంది అనేటటువంటి దాన్ని ఇది డిటర్మిన్ చేస్తుందనమాట. ఇప్పుడు మీకు ఒక బైక్ కానీ, స్కూటర్ కానీ, ఒక కారు కానీ ఏదో ఒక వెహికల్ ఉందనుకోండి. అది మీరు ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత అది ఒక స్పీడ్‌లో నడుస్తూ ఉంటుంది. డుగ్గు 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 డు అంటూ ఉంటుంది అది. దాన్ని ఆర్‌పిఎం అంటారు. మీరు అది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొత్త రకంగా ఈ మధ్యన వచ్చినటువంటి మోటార్ సైకిళ్ళకైతే ఎంత ఆర్‌పిఎం ఉందో కూడా తెలుస్తుంది. మీరు యాక్సిలరేటర్ పెంచారనుకోండి డుర్ర్ అంటుంది. అప్పుడు అది చూపిస్తుంది. సో, ఇదేంటి ముందు డుగు 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 అంటది డుగు 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 డుర్ర్ అంటాం. ఇదేంటి బండి న్యాచురల్‌గా అది ఏ స్పీడ్‌లో ఉంటుంది అది నడిస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బండి మీరు ఫస్ట్ గేర్‌లో వెళ్తే కొంత, సెకండ్ గేర్‌లో వెళ్తే ఇంత, థర్డ్ గేర్‌లో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ బేసిక్‌గా ఎంతగా పనిచేస్తుందని చూసారా? అది బైక్ తేడా ఉంటుందని ఆర్‌పిఎం అంటారు. అది శరీరానికి ఎంత ఉంటుంది అని డిటర్మిన్ చేసేటటువంటి గ్రంథి. అంటే శరీరము మామూలుగా మీరు కూర్చున్నప్పుడు ఈ అవయవాలన్నీ కూడా పనిచేయాలి కదా! అన్న అవయవాలు అంటే గుండె ఎంత కొట్టుకోవాలి? పేగులు ఎంత స్పీడ్‌గా పనిచేయాలి? ఇట్లా ప్రతి అవయవము ఏ స్పీడ్‌లో పనిచేయాలి అనేటటువంటి దాన్ని స్పీడ్ నిర్ణయించేటటువంటి ఒక మాస్టర్ గ్రంథి. మాస్టర్ అనరు గానీ దీన్ని మాస్టర్ వేరేది ఉంది. ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి. దీన్ని కంట్రోల్ చేసేది మాస్టర్ గ్లాండ్ అంటారు. అది ఇక్కడ ఉంటుంది. నుదుటి మధ్య భాగంలో మెదడులో ఉంటుంది. దాన్ని పిట్యూటరీ గ్రంథి అంటారు. కొంతమంది హిందూ సాంప్రదాయం ప్రకారం చూసేటటువంటి మూడో కన్ను అంటారు చూసారా? ఆ ఏరియాలో ఉండేటటువంటి గ్రంథి పిట్యూటరీ గ్రంథి. అది ఈ థైరాయిడ్‌ని కంట్రోల్ చేస్తుంది. గ్రంథులు మీరు చక్రాలతో చూసుకుంటే ఇదొక చక్రం అనుకోవచ్చు పోనీ. ఇది దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది శరీరం అంతా కంట్రోల్ చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి. సో, నేను చెప్పినట్టుగా శరీరం ఏ స్పీడ్‌లో పనిచేయాలి అనేటటువంటి కంట్రోల్ చేస్తుంది. అందుకనే పిల్లల్లో గనక ఈ ఒకవేళ పుట్టుకతోటి ఈ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు. బాగా పొట్టిగా ఉంటారు. ఎత్తు పెరగరు వాళ్ళు. తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా పిల్లలతో సహా వీళ్ళు పెరగట్లేదు అనేటటువంటిది తల్లిదండ్రులు అనుకుని పిల్లల డాక్టర్‌కి తీసుకెళ్ళినట్లయితే జస్ట్ ఒక టాబ్లెట్ ఇచ్చినట్లయితే పూర్తిగా అది రివర్స్ నార్మల్‌గా వస్తుంటారు. ఇకపోతే ఇది చాలా కామన్‌గా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఒక వయసు వచ్చిన తర్వాత అది మెల్లగా తక్కువగా పనిచేయడం మొదలుపెడుతుంది. సో, అది వయసు రీత్యా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో కొంచెం ముందు మొదలవుతుంది. ఎక్కువ మందికి కొంచెం 65, 70 వచ్చిన తర్వాత కొద్దిగా దాని ఫంక్షన్ తగ్గుతుంది. ఎందుకు? శరీరం బండి స్లో అవుతున్నప్పుడు ఇది కూడా అంత అవసరం లేదని కొంచెం అది తనకు తాను స్లో చేసుకుంటుంది. అది కొంత నార్మల్‌గా ఉంటుంది. కొన్ని సార్లు ఒక జబ్బుల వల్ల ఇది దెబ్బతిని సో, తద్వారా దీని ఫంక్షన్ తగ్గుతుంది. సో, దీన్ని కొంత మన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తనకు తాన్ని డ్యామేజ్ చేస్తుంది. మన రోగనిరోధక శక్తి మన శరీరాన్నే డ్యామేజ్ చేస్తుంది. వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అంటే అది బయట నుంచి వచ్చిన క్రిముల్ని, వైరసెస్‌ని వాటిని చంపాలి గానీ మనల్ని మనం చంపుకోం గదా! కానీ ఒక్కొక్కసారి కొంతమందిలో ఇవి జెనెటిక్‌గా ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఈ థైరాయిడ్ మీదకి మన శరీరమే యాంటీబాడీస్ తయారు చేసి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు థైరాయిడ్ తగ్గుతుంది. ఫంక్షన్ తగ్గినప్పుడు చాలామందికి నేను మగ కావచ్చు ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా
వీక్‌నెస్ ఉంటాం. ఎందుకు ఇది మనం బాడీ ఫంక్షన్‌కి కావాలి గదా! సో, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, పని చేయాలంటే అంత ఉత్సాహం, చురుకుదనం లేకపోవడం, వీక్‌నెస్ అనిపించడం, పేగుల మీద ఎఫెక్ట్ ఏమొస్తుంది? పేగులు సరిగ్గా పనిచేయవు కదా! సో, అంత అరుగుదల లేదు, ఎప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉండటము, స్కిన్ అంతా డ్రైగా అయిపోవడము, మొఖం ఉబ్బటము, స్కిన్ గూడా ఎప్పుడు తెల్లగా డ్రైగా ఉండటం ఎక్కువ చూస్తుంటాం. ఎక్కువ స్కిన్ డ్రైగా ఉండటం, మొఖమంతా డ్రైగా ఉండడం, పాలిపోయినట్టు ఉండడం, తర్వాత కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది వీళ్ళకి. ఇట్లాంటివన్నీ గూడా మనం థైరాయిడ్ గ్రంథి తగ్గిపోతే గనక చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఇది పేగుల మీద, చర్మం గురించి అదే మెదడు మీద అనుకోండి, నేను చెప్పినట్టు మెదడు స్లో అవుతుంది. అంటే ఎప్పుడు ఆహ్, నీరసంగా ఉండటం, నెమ్మదిగా ఆహ్, మొదలైనప్పుడు కాస్త నీరసంగా ఉండడం అలా మొదలవుతుంది. అది ఇంకా సివియర్‌గా ఉందనుకోండి. సివియర్‌గా ఉండటం చాలా కామన్ అండి. సో, వాళ్ళకి డిప్రెషన్ లాగా ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో మొదలయ్యి ఇక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం వాళ్ళకి. అంటే మనుషులతో మాట్లాడటం మానేయటం, ఎప్పుడు వేరే ఒంటరిగా కూర్చోవటం, ఎప్పుడు ఏడవడం ఇట్లాంటివి గూడా మనం చూస్తూ ఉంటాం. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అంత సింపుల్ ప్రాబ్లమ్ వల్ల అంత కష్టపడుతుంటారు పాపం వాళ్ళు. ఇకపోతే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందో లేదో ఎలా పరీక్షలు చేసుకోవాలి? ఇప్పుడు మన ప్రతి ఆహ్, టౌన్స్‌లో ఉన్నటువంటి చాలా హెల్త్ ప్యాకేజెస్‌లో ఇది చేస్తున్నారు. మీరు అడిగి చేయించుకోవచ్చు కూడా. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు. అంటే థైరాయిడ్ ఎలా ఫంక్షన్ చేస్తుందన్నటువంటి పరీక్షలు. థైరాయిడ్ గ్రంథి అది ఒక థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్‌ని అది శరీరంలోకి తయారు చేసి శరీరంలోకి వదులుతుంది. ఆ హార్మోన్ శరీరం అంతా తిరుగుతుంది. సో, ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఎంత ఉన్నది శరీరంలో అని పరీక్ష చేసి చూసుకోవచ్చు. అది 2 రకాలు. T3, T4, T3, T4. సో, 3, 4 దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. టెక్నికల్‌గా మనం ఎక్కువ చెప్పుకోక్కర్ల. T3, T4 అనేటటువంటి థైరాయిడ్ హార్మోన్స్. అవి ఎంతున్నాయి? థైరాయిడ్ గనక అది తక్కువ పని చేస్తోందనుకోండి, ఇవి తగ్గిపోతాయి. అది ఎక్కువ పని చేస్తోంది, ఇవి పెరిగిపోతాయి. సో, థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్స్ ఎంతున్నాయి అనేటటువంటిది పరీక్ష చేసుకోవాలి. మామూలుగా ఏమవుతుంది, థైరాయిడ్ గనక సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, ఈ మాస్టర్ గ్రంథి అనేటువంటి పిట్యూటరీ ఊరుకోదు గదా! అదేం చేస్తుంది, ఇది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి దాన్ని రోజు సతాయిస్తూ ఉంటుంది. పని చేయి, పని చేయి, పని చేయి అని. అప్పుడేం చేస్తుంది అది, అది చెప్పేటటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ ఉంటుంది. ఎందుకు మాటి మాటికి రోజు దాన్ని సతాయిస్తుందనమాట. ఆ సతాయించేటటువంటి హార్మోన్ పేరు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టీఎస్‌హెచ్ అంటారు. ఈ టీఎస్‌హెచ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్‌లో వస్తుంది. T3, T4, టీఎస్‌హెచ్. ఈ టీఎస్‌హెచ్ సెక్రెట్ చేసేది ఈ మూడో కన్ను హార్మోన్ అని చెప్పుకున్నాం చూసారా? అది గనక ఎక్కువ ఉంటే అర్థం ఏంటి? ఈ థైరాయిడ్ అనేటిది సరిగ్గా పనిచేయట్లేదు. అది బద్ధకంగా కూర్చుంది. కానీ పైనుంచి ఉన్నటువంటి మాస్టర్ గ్లాండ్ దీన్ని పని చేయి, పని చేయి అని బాగా సతాయిస్తోంది అనేటటువంటిది అర్థం. అంటే ఏంటి? మొదటిది థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థమవుతుంది మనకి. సో, ఇవి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్‌లో 3 ఉంటాయి. T3, T4, టీఎస్‌హెచ్. టీఎస్‌హెచ్ గనక పెరిగితే 5 నంబర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే టీఎస్‌హెచ్ అనేటటువంటి చివరి లైన్‌లో ఇస్తుంటారు ఎక్కువ మంది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్‌లో. ఈ టీఎస్‌హెచ్ అనేటటువంటిది గనక 5 నంబర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదేమో అనేటటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ ఇది గనక తక్కువుంటే సింపుల్. ఇది మనకి ఆర్టిఫిషియల్‌గా థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్స్ మనం తయారు చేయొచ్చు. T3, T4 అనేటటువంటివి. కొత్తగా తయారు చేసినటువంటి థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్లుంటాయి. అవి వేసుకున్నాం అనుకోండి, ఖతం అంతా గూడా చక్కగా నార్మల్‌గా వచ్చేస్తుంది. బండి చక్కగా నడుస్తుంది. తిరిగి మనం కోల్పోయినటువంటి ఉత్సాహము, బలము, తర్వాత ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ తిరిగొస్తాయి. కండలకు బలమొస్తుంది. మళ్ళీ ఆ డిప్రెషన్ పోతుంది. పిల్లలకైతే ఎదుగుదల సరిగ్గా వస్తుంది. అన్నీ గూడా సాల్వ్ అయిపోతాయి బేసికల్లీ. ఇది కథ. కానీ ఎప్పుడైతే టీఎస్‌హెచ్ గనక పెరిగింది, కానీ అంటే ఇది బాగా సతాయిస్తోంది. కానీ ఆ థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గలేదు ఇంకా అనుకోండి, చాలా ఎర్లీ స్టేజ్ అనమాట. ఇది చెప్తోంది పని చేయి, పని చేయి, జాగ్రత్తగా ఉండని చెప్తోంది. కానీ అది ఇంకా నార్మల్‌గానే పనిచేస్తోంది. కానీ అది ఇంకా చెప్తోంది. అంటే టీఎస్‌హెచ్ పెరిగింది, థైరాయిడ్ హార్మోన్స్ తగ్గలేదు. అంటే అప్పుడు ఇంకా టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని. దీన్నేమంటారంటే బేసికల్లీ సబ్ క్లినికల్, అంటే ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీఎస్‌హెచ్ పెరుగుతుంది, థైరాయిడ్ హార్మోన్స్ మాత్రం లిమిట్స్‌లోనే ఉంటాయి అనుకోండి. ఒట్టి టీఎస్‌హెచ్ మాత్రమే పెరుగుతుంది. అంటే ఇది మూడో కన్ను హార్మోన్ దీన్ని చెప్తోంది, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తోంది. అది బానే పనిచేస్తోంది, కొంచెం స్లో అవుతోంది. అప్పుడు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, టీఎస్‌హెచ్ పెరిగింది, థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్‌గా ఉన్నాయి అంటే దాన్ని సబ్ క్లినికల్ థైరాయిడ్ అంటారు. ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతకాలం వేచి చూడవచ్చు. అది హార్మోన్స్ కూడా తగ్గిపోతున్నాయనుకోండి, అప్పుడు మనం టాబ్లెట్ మొదలుపెట్టొచ్చు.
సో ఇది అండి థైరాయిడ్ గ్రంథి తగ్గిపోతే దాని యొక్క ఫంక్షన్ తగ్గితే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలాగ మనం డయాగ్నోస్ చేస్తాం, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు అంటే ఏమిటి, టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు అవసరం లేదు అనేటటువంటి అంశాలని ఇవాళ మనం కూలంకషంగా చర్చించాం. ఇది మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.